సార్వత్రిక ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు, తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర బలగాలు చేరుకున్నాయి. నామినేషన్లు, పార్టీ అగ్రనేతల ప్రచారం, ర్యాలీల్లో బందోబస్తు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీగా బందోబస్తు. తెలంగాణకు 160 కంపెనీల కేంద్ర బలగాలు, ఏపీలో కేంద్ర బలగాలు, లోకల్ పోలీసులతో బందోబస్తు. లోక్సభ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా బలగాలను మోహరిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే విడతల వారీగా భద్రతా సిబ్బందిని ఏపీ, తెలంగాణకు పంపిస్తోంది. తెలంగాణలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దళాలను మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న దాదాపు 60,000 మంది పోలీసులకు తోడు 150 నుంచి 160 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొననున్నాయి. అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలతో బందోబస్తు పెడుతున్నారు. ఒక్కో కంపెనీలో 70 నుంచి 80 మంది సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి దాదాపు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బందిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ యూనిట్లకు పంపించారు. యూనిట్ల వారీగా ఏర్పాటు చేసిన అంతర్గత చెక్పోస్టులతో పాటు సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. మరో 100 కంపెనీల బలగాలను పంపించాలని కేంద్రానికి అధికారులు లేఖ రాశారు. 2, 3వ విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన తరువాత మే నెల మొదటి వారంలో మరిన్ని బలగాలు తెలంగాణకొచ్చే అవకాశముంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలను ఎక్కువగా మోహరించే అవకాశముంది. గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేకపోయినా ఛత్తీస్గఢ్ అడవుల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో నిఘా పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ కూంబింగ్ కొనసాగుతోంది. మే నెల మొదటి వారంలో వచ్చే కేంద్ర బలగాల్లో ఎక్కువ మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఏపీలో ఎన్నికల బందోబస్తుకు పటిష్టమైన బందోబస్తు పెడుతున్నారు. అసెంబ్లీతో పాటు ఎంపీ ఎన్నికలు జరుగుతుండటంతో టైట్ సెక్యూరిటీ పెడుతున్నారు. 114,000 మంది సివిల్ పోలీసులతో పాటు 58 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరమని ఏపీ ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 100కు పైగా కంపెనీల బలగాలు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి భద్రతా సిబ్బందిని గ్రౌండ్లోకి దించే అవకాశముంది.